దేశం పాకిస్తాన్ పైన పోరాటానికి ఒక ముస్లింని ముందు పెట్టి నడిపించిన గొప్పతనం నా దేశంది. నా దేశం ఔన్నత్యాన్ని ఈరోజు చాటి చెప్పే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ ఏదైతే హర్షించి మేము గెలిచిపోయామని చెప్పి చెప్పుకుంటున్నారో, అరే సిగ్గులేని నా కొడకలారా, మీకు కొంచెమైనా ఇది ఉందా? ఈ రోజు ఏ ముష్కర్లైతే ఈ కశ్మీర్ లో దూరి మా అన్యం పుణ్యం ఎరగని అమాయక ప్రజల్ని ప్రాణాలు తీశారో, మీకు మా ప్రధాని సింధూర్ ఆపరేషన్ సింధూర్ తో బుద్ధి చెప్పాడు. సిగ్గు శరం మానం లేని బతుకులు మీ పాకిస్తాన్ బతుకులు. ఎందుకంటే ఏ రోజు బటువారా అయిందో ఆ రోజు బంగ్లాదేశ్ విడిపోయిన పరిస్థితి ఉంది. ఆ బంగ్లాదేశ్ కూడా వదలలేదు కదా మీరు. ఆ బంగ్లాదేశ్ వాళ్ళు బంగ్లా మాట్లాడుకుంటారంటే లేదు, మీరు బంగ్లా మాట్లాడుకోలేరు, మీరు ఉర్దూ మాట్లాడాలని చెప్పారు. మరి వాళ్ళు కూడా ముస్లింలే కదా. వాళ్ళపైన మీకు ఎప్పుడు కూడా వివక్ష చూపిస్తూ ఒక ముస్లింకి నిలబడిన పరిస్థితి పాకిస్తాన్ది. పాకిస్తాన్ దేశం ఎప్పుడు కూడా ముస్లింల భాగం కానే కాదు. ఎందుకంటే ఇలాంటి దుశ్చర్య చేసిన ఇస్లాం మతంలో ఎక్కడ కూడా ఒక ప్రాణం తీసిన వాళ్ళని ఆ దేవుడు అల్లా క్షమించాడని చెప్పి ఈ విధంగా ఈ రోజు మీరు చేసిన చర్యని ఎవ్వరు హర్షించరు. మీరు చేసిన చర్య చాలా దారుణమైన పరిస్థితి. మీకు మూర్తో జవాబు అయితే మా మోదీ గారు ఇచ్చారు.